భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళ్తున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో డీఆర్ఓ మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేవి కుప్పయ్య శెట్టి, షణ్ముఖ వర్మ, బాలాజీ, కేశవుల శెట్టి, కిరణ్ కుమార్, హ్యాండ్లూమ్స్ అధికారి శైలజారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ చేనేత కళాకారులకు ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేనప్పటికీ ఒక తరం నుంచి మరో తరానికి చేనేత నైపుణ్యాలు అందుతూ వచ్చాయని అన్నారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తుందన్నారు. నేత కార్మికులు కాళ్లు, చేతులు, కళ్లను మగ్గాలపై కేంద్రీకరించి అకుంఠిత దీక్షతో వస్త్రాలు తయారు చేస్తారన్నారు. ఆధునిక కాలంతో చేనేత రంగం పోటీ పడుతుందన్నారు. చేనేత మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర ఉద్యమ భావనలకు, కళాకారుల సృజనాత్మకతకు ఆలంబనగా నిలిచిందన్నారు. యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తే ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి, చేనేత కార్మికులకు మెరుగవుతుందన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 1223 మంది చేనేత కార్మికులు పింఛన్లు పొందుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకుంటున్నారు. జిల్లాలో 252 చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పంపిణీ చేయనున్నారు. మగ్గాలు 2897 మరమగ్గాలు పనిచేస్తున్నాయని, విద్యుత్ రాయితీలు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ నేతన్నలకు దండుగా ఉన్నామని, నేతన్న సేవలో పథకం ద్వారా సాయం చేస్తున్నామని, ఒక్కో చేనేత కుటుంబానికి 25,000 చొప్పున నేతన్నలకు అందిస్తున్నామని అన్నారు. కనీస వేతనంలో వారికి కూలి సక్రంగా వచ్చే విధంగా ఎదురు చూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే మేము తయారు చేసే బట్టని మాకు పని కల్పించి మా దగ్గరనే బట్టలు ఏదైనా కొనుక్కొని మాకు ఆర్థికంగా సహాయం కలిగితే అదే గొప్ప విషయం. అది కాబట్టి ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే లక్ష్యాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు మన అర్హత కలిగినటువంటి ప్రతి చేనేత కార్మికులకి పవర్ సబ్సిడీ అయితే ఇప్పుడు ఒక 3 మాసాల్లో వస్తున్నాయి. అదేవిధంగా నేతల నేస్తంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మన శైలజ మేడం గారు, కిరణ్ కుమార్ గారు, ఏడి గారు అయితే రాత్రి 12 నేను 2 రోజులు అక్కడే ఉన్నాను ఆఫీస్ లో. రాత్రి 12 గంటలు కూడా వర్క్ చేస్తున్నాను. తెల్లవారితో 7 గంటలకు వచ్చేస్తారు ఆఫీస్ కి. ఏమేడం అంటే అవును ఈ రోజు వదిలేస్తే మీ నేత కార్మికులకి అన్యాయం జరిగిపోతుంది, నష్టపోతారు వాళ్ళు. ఈ రోజు ఈ 4-5 రోజులు మేము పనిచేస్తే నేత కార్మికులు అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ 4 రోజులు కష్టపడితే ఏమైపోదు అనేది వాళ్ళు కష్టపడి వాళ్ళ స్థాయిలో ప్రతి చేనేత కార్మికుడికి అందించాలనే ఉద్దేశంతో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వాలు ప్రకటిస్తాయి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన అధికారం ప్రధానమైన పాత్ర. దాన్ని అప్లోడ్ చేయకపోతే రాదు. కాబట్టి మన హ్యాండ్ ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు అనేక స్కీములు ఉన్నాయి. ఈ స్కీములను కూడా మన యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మేడం గారికి కూడా పెద్దలు కుప్పయ్య గారు కావచ్చు, బాలాజీ గారు కావచ్చు, మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారికి అతను కూడా ఇచ్చే అవకాశం తెలియజేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా సాధ్యమైనంత వరకు నెరవేరుస్తుందని దాని ఆశగా మనం మనకు అందించేటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వానికి కృతజ్ఞతగా కోరుతున్నాం. నా పేరు షణ్ముఖ వర్మ, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవంగా చేనేత కార్మికులకు, అదేవిధంగా మనకు నేతల సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి 25 ఏళ్ళు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా కార్మికుల తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చేనేత కార్మికులందరూ చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఈ జాతీయ చేనేత కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని మన భారత ప్రధానమంత్రి గారు ఫస్ట్ ప్రారంభించి నరేంద్ర మోడీ గారు 2015లో
ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మన ముఖ్యమంత్రి గారు పవర్ సబ్సిడీ ఇస్తామని చెప్పి అర్హత కలిగినటువంటి చేనేత కార్మికుడికి కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం, దాంతో ప్రతి చేనేత కార్మికుడు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు 2025లో మన ముఖ్యమంత్రి గారు 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, అది ఈ రోజు మన 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి చేనేత కార్మికుడికి వాళ్ళ అకౌంట్ లో వేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మన రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేనేత అనేది వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగమైనటువంటిది చేనేత రంగం. రైతే రాదంటారు. రైతు పండించే పంట మన ఆహారం చూసుకుంటే, చేనేత కార్మికులు నేసే బట్ట మన మానవ సంరక్షణకి కాపాడుతుంది. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి రంగాలు, దీన్ని ప్రభుత్వాలు చాలా ఎక్కువ స్థానంలో ముందు స్థానంలో పెట్టి ఆర్థికంగా భరోసా ఇచ్చి కల్పించాలని, ప్రజా అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన జిల్లాలో జిల్లాకు సంబంధించి 281 మందికి ఎలిజిబుల్ అయింది. దాంట్లో కొంతమందికి 6th కాలమ్స్ అనే దాంట్లో కొంతమంది, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు, 300 యూనిట్ల పైన, ఎందుకంటే ప్రభుత్వ ఆంక్షలు ఉంటాయి. ఆ ఆంక్షలకు కొన్ని ఎంత రిలేటివ్స్ ఉందో 281 అధికారికంగా మనం లెక్కలు ఉన్నాయి. దాన్ని అన్ని పంపించారు. మన అధికారులు కూడా చాలా శ్రమపడి వాళ్ళు కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఒక్క పేరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేశారు మన అధికారులు. మన హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అధికారులు కూడా ప్రత్యేక